ఇది త్రేతాయుగం. అంజనాదేవి వాయుదేవునికి కఠిన తపస్సు చేస్తోంది. ఆమె తపస్సుతో సంతోషించిన వాయుదేవుడు ఆనందంగా ఆంజనేయుడిని అంజనాదేవికి వరంగా ప్రసాదించాడు. అంజనేయుడు జన్మించిన తర్వాత 5 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అంజనాదేవి అంజనేయుడికి ఆహారం పెడుతోంది. కాని అంజనేయుడు ఇంకా కావాలని అడుగుతాడు. ఆకాశంలో ఎగిరే మామిడి పండును కావాలని కోరుతాడు. అప్పుడు అంజనాదేవి అది ఎగిరే మామిడి కాదు, అది సూర్యుడు అని చెప్పి ఇంకా ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. కాని హనుమంతుడు అది మామిడి పండే అని అనుకుని దాన్ని తినడానికి వెళ్ళాడు. హనుమంతుడు సూర్యుడిని తినడానికి వెళ్తున్నాడని దేవేంద్రుడు తెలుసుకున్నాడు. దేవేంద్రుడు తన ఐరావతంపై ఎక్కి హనుమంతుడిని ఆపడానికి వెళ్ళాడు. దేవేంద్రుడు హనుమంతుడిని సూర్యుడిని తినొద్దని హెచ్చరించాడు. కాని అమాయకుడైన హనుమంతుడు తాను ఆకలిగా ఉన్నందుకే ఆ మామిడిని తినాలని అనుకున్నానని చెప్పాడు. ఇంకా ఇతర మార్గం లేకపోవడంతో దేవేంద్రుడు హనుమంతుడి నోటి మీద దాడి చేశాడు. చిన్న పిల్లవాడైన హనుమంతుడు ఆ దాడిని తట్టుకోలేక భూమిపైకి పడిపోయాడు. తన కోపాన్ని నియంత్రించలేని ఇంద్రుడు గాలి తీసేశాడు. ఫలితంగా భూమిపై ప్రతి మనిషి శ్వాస తీసుకోలేక కుప్పకూలిపోయాడు. అప్పుడు ఇతర దేవతలు వచ్చి వాయుదేవుడిని ఎంతో ప్రార్థించారు. చివరికి వాయుదేవుడు ఒప్పుకుని మళ్లీ ప్రపంచానికి గాలిని ఇచ్చాడు.